ఛానల్. ఇది తిరుపతి పార్ట్ 2 వీడియో అనమాట. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా ఉంటే పార్ట్ 1 చూసేసి పార్ట్ 2 చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి, చెట్లు కూడా చాలా బాగున్నాయి కదా. ఇంకా మనమైతే తిరుపతి మెట్లు కష్టపడి ఎక్కేసాము. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని ఇంకా ఆకలిగా ఉందని చెప్పేసి ఇంక ఇక్కడ ఫ్రీ భోజనాలు పెడతాన్నారు కదా, ఇంకా దేవుని ప్రసాదం తిందాంలే, ఇంకా మళ్ళీ ఎప్పుడు తింటామేమో అని చెప్పేసి దేవుని ప్రసాదం అయితే తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది అసలు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. నాకైతే సాంబార్ రైస్ అయితే చాలా నచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడ మేము తినేసి ఇంకా బయటకు వచ్చేసి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయ్యి వచ్చేసాము. ఇంక అందరూ దేవుని దర్శనానికి వెళ్తూ ఉంటే మనం వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఇది కనిపించింది, వీడియోస్ తీస్తుంటున్నా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియోస్ ఫొటోసే ఎక్కువ అయిపోయాయి నాకైతే మాత్రం. అర్ధమంతా టైం వీడియోస్కి ఫొటోస్కి టైం సరిపోతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇంకా దేవుని దర్శనానికి వెళ్ళే ముందు ఇంకా బాటిల్ దీంట్లో వాటర్ పట్టుకుందామని చెప్పేసి ఉన్నామన్నమాట. ఇది మేము స్టెప్స్ ఎక్కేటప్పుడు 50 రూపీస్ పెట్టి కొన్నామన్నమాట. ప్లాస్టిక్ బాటిల్స్ అలా ఉన్నాయో లేదో అని చెప్పేసి ఇది 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే 30 రూపీస్ వెనక్కి ఇచ్చేస్తారనమాట. చాలా బాగుంది కదా బాటిల్ అయితే మాత్రం, నాకు చాలా నచ్చింది. ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా కానీ దారిలో పగిలిపోతుందని చెప్పేసి అక్కడ ఇచ్చేసామన్నమాట. చూడండి నేను ఎలా రెడీ అయ్యానో, జుట్టు మొత్తం ఎలా ఎగిరిపోతుందో. ఇక్కడ చూడండి షాపింగ్ చేసేకి ప్రతి ఒక్కటి బాగున్నాయన్నమాట. ఆ పిల్ల నన్ను కాదులే తిడుతుంది, వాళ్ళ అమ్మకి ఏదో అక్కడ పోదాం పదా అని చెప్తూ ఉంది. మళ్ళీ మీరు నన్ను తిడుతున్నారేమో అనుకుంటారేమో. నా బ్యాడ్ లక్ ఏంటంటే దర్శనానికి వెళ్దాము అని అనుకునే లోపల వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. అది కాకుండా మేము సండే దర్శనానికి వెళ్తూ ఉన్నాం కాబట్టి జనాలు ఎక్కువగా ఉన్నారు, ఎవరు రాకండి, క్యూ లైన్ ఫుల్ అయిపోయింది, గేటు కూడా మూసేస్తున్నాం, మీరు మార్నింగ్ రండి దర్శనానికి క్యూ లైన్లోకి అని చెప్పారనమాట. ఇంక మేము వెళ్ళలేకపోయాము. అనౌన్స్మెంట్ అంతగా ఇస్తుంటే ఇంక వెళ్ళినా వేస్ట్ కదా అక్కడ దాకా, ఇప్పుడే కాలు ఎక్కువగా నొప్పిస్తున్నాయని చెప్పేసి ఇంక వెళ్ళడం ఆపేసాను అనమాట నేను. ఇంకా పడుకుందాంలే అమ్మయ్య అనుకున్నాను. ఇంకా నైట్ అంతా పడుకొనేసి మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ తినడానికైతే వచ్చేసాము. ఇది నేను ఫస్ట్ టైం వీడియోలో చూసాను అనమాట యూట్యూబ్లో. ఇది ఎక్కడుందో ఏంటో, ఏంటి ఇంత బాగుంది, ఎవరబ్బా చేసింది, ఇది నిజమనుకున్నా ఫస్ట్, తర్వాత తెలిసింది ఇది పెయింటింగ్ అని చెప్పేసి. ఇంకా అక్కడ అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ముందర అక్కడెక్కడ కూర్చున్నారు. నాకైతే తెగ నచ్చేసిందనమాట ఇది పెయింటింగ్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా తినేసామన్నమాట. టిఫిన్ అయితే టిఫిన్ ఏం పెట్టలేదు వాళ్ళు, మామూలు ఇంకా సాంబార్ రైస్, పెరుగు, అన్నం, సాంబార్, ఇలా ఏవేవో వడలు ఇలా పెట్టారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇది వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అన్నమాట. చాలా బాగుంది, క్లీనింగ్ కానీ వాళ్ళు వడ్డించడం విధానం కానీ చాలా బాగుందన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలామంది భోజనం చేస్తున్నారనమాట. వీళ్ళు రోజుకి 2 లక్షల మందికి భోజనం పెడతారంట. చాలా గ్రేట్ కదా. ఇక్కడ ఒక అన్న కూర్చున్నాడు అనమాట. అన్న 2 పెట్టింటే 2 ప్లేట్లలో తినేసారనమాట పాపము. అంటే మామూలు అన్న పక్కలో ఒకటి ఉంది, అన్న పక్కలో ఉండే ఇంకొక ప్లేటు, ఆ అన్న ప్లేటు, 2 ప్లేట్లోనే తినేసారనమాట భోజనము. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు తినిండేది ఎత్తలేదు అంటే ఇంకా మా హస్బెండ్ ఇతనే తినేసారు, కొంచెం మెంటల్ అనుకుంటా వదిలేయండి అని మా ఆయన వాళ్ళకి చెప్తూ ఉన్నారనమాట. పాపం అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి, తినల్లా తినకూడదా అని చెప్పేసి ఎక్కడ నచ్చితే అక్కడ తినేస్తూ ఉంటారు కొంతమంది పాపం. ఇంక ఇక్కడ కోనేటి దగ్గర ఉన్నామన్నమాట మేము. చూడండి కోనేటి ఆ పక్క ఉందన్నమాట. ఇది వెంగమాంబ లోపలికి వెళ్ళే అన్నప్రసాదం లోపలికి వెళ్ళేది ప్లేస్. చూడండి ఇదంతా వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండే వాళ్ళని తినేకి వెళ్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ మీరు చదువుకోవచ్చు, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. మీకు కనిపిస్తుంది, దేవుని దగ్గర గుడి దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది అనమాట. ఎవరన్నా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ప్రసాదం అయితే తినడానికి. ఇక్కడ రోజుకి 2 లక్షల మందికి పెడతారంటే గ్రేట్ కదా చాలా. ఇంకెక్కడ ఇది చూడండి, ఇదే కోనేరు అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్న కోనేరు, ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. నేను దిగాను దీంట్లోకి కానీ వీడియోస్ పెట్టడం లేదు, బట్టలు అన్నీ తడిచిపోయి ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టబుద్ధి కాలేదు, అందుకే పెట్టలేదు అనమాట నేను.
చాలా అంటే చాలా బాగుంది. నాకు వాటర్ అంటే చాలా భయము. కానీ ఎవరైనా తోడుకుంటే మాత్రము దిగుతాను ఈతొచ్చేవాళ్ళుంటే. ఇంక మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ దిగారు స్నానం చేసేకి. తర్వాత ఇంక నేను చేయి పట్టుకొని దిగితే అది కూడా భయపడుతూ దిగాననమాట. నాకు ఈ వాటర్ గండం ఉందనమాట. అందుకని నేను ఎక్కువగా వాటర్‌లో ఆడుకోను. నాకు ఆడుకోబుద్ధి అవుతుంది. కానీ భయం కూడా అట్లాగే ఉంటుందనమాట. చూడండి చాలా జనం ఉన్నారనమాట. ఎంత బాగుందో అసలు. ఇది కోనేరు పక్కనే ఇలా ఉంటుంది చూడండి. అక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! మీకు నేను చూపించలేకపోయాను. అక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. అదే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఉంటే వెళ్ళండి. మేమిప్పుడు కోనేరు దగ్గరికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. చూడండి కోనేరు ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పేసి. చూడండి అక్కడ మీకు షేప్ కనిపిస్తూ ఉంది. అదంతా లోపల కొంచెం బ్లాక్‌గా కనిపిస్తుంది. అది లోతు అనమాట. చాలా లోతుందంట. ఇంకా అవసరమా అని చెప్పేసి మేము కొద్దిసేపు దిగి మళ్ళీ పైకెక్కేసామన్నమాట. చాలా అంటే చాలా జనం ఉన్నారు. అక్కడ ఎవరన్నా వాటర్‌లో దిగి స్నానం చేసిండేవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. స్నానాలు కూడా చేయొచ్చు అక్కడ. ఇక్కడ చెట్టు ఉంది. ఆ చెట్టుకి పూజలు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా మేము గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఈ వీడియో అన్నమాట. మేము వచ్చే ముందర నామాలు పెట్టారు. పోయే ముందర నామాలు ఫస్ట్ స్టెప్స్ ఎక్కేటప్పుడు నామాలు పెట్టారనమాట. అప్పుడు పెట్టించుకున్నాము. తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరు లేరు ఇంకా అక్కడ పెట్టించుకోలేదు. ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా భోజనం చేసే ముందర నామాలు పెట్టారనమాట. ఎవరో అక్కడ అందరూ పెడుతుంటే మేము పెట్టించుకున్నాము. ఇంకా భోజనం చేసేసి వెళ్దామని చెప్పేసి తింటూ ఉన్నామన్నమాట. ఇదేదో ప్రసాదం స్వీట్ పొంగల్ అనమాట. చాలా తీగుంది. అయినా బాగుందిలేండి. అన్నం సాంబార్ ఇలా పెట్టారనమాట. అసలు అన్నం చాలా ఎక్కువగా పెడతారు. నేనేమో దాన్ని చాలా తినలేను. కొంచెమే తింటా. పడేస్తే ఏమంటారో ఏమో అనుకుంటూ ఉన్నా. కానీ ఏమనలేదు. చాలామంది ఇడిచిపెట్టారనమాట ఎక్కువయ్యి. ఇంకా వెళ్ళే ముందర ఇవన్నీ వీడియోస్ తీద్దాం బాగున్నాయి కదా అని చెప్పేసి తీస్తూ ఉన్నానన్నమాట. ఇవి ఫ్లవర్స్ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చాయన్నమాట. ఇప్పుడు పిక్కుందాము అనుకుంటే అస్సలు అందలేదు నాకైతే మాత్రం. చాలా బాగున్నాయి. ఒకే కలర్ కాకుండా ఎల్లో ఇలా వైట్, రెడ్, పింక్ ఇలా అన్నీ పెట్టారు. చాలా బాగున్నాయి కదా! ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఈవినింగ్ అయిపోయింది. ఆడ దేవుడు కూడా బాగానే కనిపిస్తున్నారు కదా! చాలా బాగుంది. అసలు తిరుపతికి వెళ్తే అసలు రిటర్న్ తిరిగి రాబుద్ది కాదనమాట. నాకైతే ఎంత బాధపడితే రిటర్న్ వచ్చినానో నాకే తెలుసు. అసలు ఇంకా ఉందామా అక్కడే అన్నట్టు అనిపించింది. అయినా ఎక్కువ పెద్ద ఖర్చు ఏమి ఉండదు అసలు. ఆ భోజనాలు వాళ్ళే పెడతారు. ఇంకా పడుకోనికి కూడా రూమ్స్ ఉంటే రూమ్స్ ఇస్తారు. లేదంటే ఇంకా బయట చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. పార్కులు లేదంటే సత్రాలు ఉంటాయి. మనకి ఇవి ఇస్తారు లాకర్స్ రూమ్స్ ఉంటాయన్నమాట. అక్కడ కూడా పడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.